हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ కార్యక్రమ పరిచయ పత్రం. ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన పరమాద్భుత దివ్య పవిత్ర గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రము, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the Book of Dhyan. ప్రథమ భాగము ద్విజన్ గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామము. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమము. 243వ పాఠము 10/2/2025 సోమవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. ఏమి వింటున్నాము? శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగంతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అయి అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను సృష్టి అమెరికా కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కీ ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలో అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని మేడం బ్లవెట్స్కీ తన చివరి రోజులలో అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా అగుటకు కూడా ఇక్కడ చేరాము. గత 2 సంవత్సరముల 8 నెలల కాలం పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము.
ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్న అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, oh hidden light shining in every creature, oh hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మనం స్టాంజా 1 పూర్తి చేసుకుని 9 శ్లోకాలని స్టాంజా 2లోకి వెళ్ళబోయే ముందు స్టాంజా 1కి స్టాంజా 2కి మధ్యన ఉన్న వారధిలాగా ఉన్నటువంటి ప్రైమార్డియల్ సబ్స్టెన్స్ అండ్ డివైన్ థాట్ అన్న విషయం గురించి రెండో భాగంలో పార్ట్ 2లో ఉంది. అది కూడా చదవండి అని సూచించడం వల్ల పార్ట్ 2కి వచ్చి ఇప్పుడు దానికి సంబంధించిన విషయం తెలుసుకుంటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు అసలు ఈ అధ్యయనం మనకు అవసరమా? ద సీక్రెట్ డాక్టర్ గ్రంథము లేదా బైబిల్ గ్రంథము ఇవన్నీ మనకు అవసరమా? అలాగే ప్రేయర్ చేసుకున్నాం. రోజువారీ పనులు మనకు ఉన్నాయి. రోజువారీ జీవితం అందరూ ఎవరికి సంబంధించి వాళ్ళ రోజువారీ జీవితాలు గడుపుతూ ఉన్నారు. మనం ప్రత్యేకంగా ఈ పని పెట్టుకుని ఇదంతా చేయాల్సిన అవసరం ఉందా? వినవలసిన అవసరం, చెప్పుకోవలసిన అవసరం ఉందా? చాలా అత్యవసరం ఇది. ఈ ఒక్క విషయమే మనం దూరంగా ఉండడం వల్ల జీవితం అంతా సగం సగంగానే వెళ్ళిపోతుంది. పూర్తిగా మనం జీవించినట్టుగా కాకుండా సగ భాగం మాత్రమే జీవించినట్టుగా గడిచిపోతుంది మన జీవితాలు, అందరి జీవితాలు కూడా దాదాపుగా. ఇది తెలుసుకున్నందువల్ల ఏమవుతుంది? మిగతా సగం కూడా ఇక్కడ తెలియబడుతుంది. మిగతా సగం మన దగ్గర లేదా అంటే అంతకుముందు కలిసిపోయి ఉంది. మొత్తం ఎప్పుడూ కలిసిపోయే ఉంటుంది. విడదీయటానికి వీలు లేనిది ఇది. ఎందుకంటే ఉన్నది ఒకటే కాబట్టి ఎక్కడున్నా కానీ ఆ ఒకటి ఉంటుంది, ఒకటిగానే ఉంటుంది. అయితే మనం ఆ ఒకటిగా ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే, ఇప్పుడు అట్లాగైతే మనం క్రితం పాఠంలో టీ ఉదాహరణ చెప్పుకున్నాము. టీ ఆ ద్రవ పదార్థం. టీ అంటే దేన్ని అంటున్నాం? ద్రవ పదార్థం అంటున్నాం. అంటే అక్కడ ద్రవ పదార్థము టీ రెండు కలిసిపోయి ఉన్నాయి. ఆ విధంగా మనం అయితే మరి దేన్ని ఆస్వాదిస్తున్నాం? మనం ద్రవ పదార్థాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాం. టీకి సంబంధించిన విషయం మనం మరుగున పడిపోయింది. ఆ ఎదరగా ఉన్నటువంటి ద్రవ పదార్థాన్నే మనం గమనికలోకి తీసుకున్నాం, దాన్ని మాత్రమే మనం ఆస్వాదిస్తున్నాం. అట్లా మన జీవితం కూడా మన ఎదురుగా ఉన్నటువంటి భౌతికంగా స్థూలంగా వ్యక్తమవుతున్నటువంటిది, మన పంచేంద్రియాలకు అందుతున్నటువంటిది, అంతవరకే మన మనసులో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. మన ఆలోచనలు కదిలిన దాని వరకు మాత్రం ఆలోచనలకి తగిన దానికి అనుగుణంగా మనం జీవితాన్ని నడుపుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నాం. దీంట్లో పూర్తిగా ఉంది, అయితే ఆ వెనక ఉన్నది మరుగున పడిపోయింది. ద్రవ పదార్థాన్నే ఆస్వాదిస్తున్నాం, టీ అన్న విషయం మరుగున పడిపోయింది.
టీ ఎలాగైతే టీ వేరు, ఆ ద్రవ పదార్థం వేరు. ఎందుకని టీ యొక్క వ్యక్త రూపం ఇది. టీ అన్న విషయం యొక్క ఆ పదము యొక్క వ్యక్త రూపం ద్రవ పదార్థం. అందుకే మనం ఎన్నిసార్లు తాగుతున్నా, ఎంతమంది తాగుతున్నా ద్రవ పదార్థాలు అయిపోతున్నాయి గాని, ద్రవ పదార్థం అయిపోతుంది గాని టీ అవ్వడం లేదు. టీ శాశ్వతంగా నిలబడిపోయింది. ఈ చిన్న ఉదాహరణ మనకి జాగ్రత్తగా గమనిస్తే. ఇప్పుడు ఈ అధ్యయనం మనకు అవసరమా లేదా? ఈ అధ్యయనం వల్ల ఏం జరుగుతుంది మనకి? 2 విషయాలుగా ఉన్న ఒక విషయాన్ని మనం ఎందుకని ఇట్లాగ అధ్యయనం చేయాల్సిన అవసరం వస్తుంది? మనము రెండిటిని భావిస్తూ, అంటే 2 విషయాలుగా ఏదైతే ఉందో ఎటర్నల్ ట్రూత్, స్పిరిట్ అన్నమాట. అది ది ఎటర్నల్ ట్రూత్ మనం బట్ ద 2 facets of the one absolute existence, అంటే ఆల్ఫా అండ్ ద ఒమేగా, ప్రారంభము ముగింపు. గ్రీకు ఆల్ఫాబెట్ యొక్క మొదటి అక్షరం ఆల్ఫా, చివరి అక్షరం ఒమేగా. ఇట్లా ప్రారంభము ముగింపు ఎవరిది? ఆల్ఫాబెట్ ఒకటిదే కదా, ఒకదాని యొక్క ప్రారంభము, ఒకదాని యొక్క ముగింపు. ఆ ఒకటి రెండు ముఖాలుగా కనిపిస్తుంది మనకు, 2 భాగాలుగా. ప్రారంభము కనిపిస్తుంది, ముగింపు కనిపిస్తుంది. ఇట్లా ఈ ఉదాహరణ తీసుకుంటే మనం ఇట్లా ఏదైనా కానీ, ఇటువంటి ఉదాహరణలు ఏది తీసుకున్నా కానీ ప్రారంభం ఒకటి ఉంది, ముగింపు ఒకటి ఉంటుంది. ఈ ప్రారంభము ముగింపు దేనికి సంబంధించింది? రెండిటికి సంబంధించిందా? కాదు కదా. 2 ఇక్కడ ఉన్నప్పటికీ, ప్రారంభము ముగింపు అని 2 విషయాలు ఇక్కడ ఉన్నప్పటికీ, ఈ 2 దేని యొక్క విషయము? ఒకదాని యొక్క. అట్లా అబ్సల్యూట్ పరిపూర్ణం ఏదైతే ఉంది, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండేది, దాని యొక్క 2 ఫ్యాసెట్స్, 2 ముఖాలుగా ఉంది ఇది. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏం చేస్తున్నాం? ముగింపుని, ఒమేగా ముగింపే మనకి ఎప్పుడు వ్యక్తమవుతూ ఉంటుంది. ప్రారంభం అవ్యక్తముగా ఉంది, ముగింపు వ్యక్తమవుతూ ఉంటుంది మనకి. బట్ ఆ వ్యక్తమవుతున్న దాన్నే మనం గమనిస్తూ, దాని వరకే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. Earthly beauty and eternal truth. And the Hindu sage alone perceived the true relation of earthly beauty and eternal truth. అంటే దేని యొక్క వ్యక్త రూపము? ఆ వ్యక్త రూపం మాత్రం ఎర్త్లీ బ్యూటీ. మనకి పంచేంద్రియాలకు అందుతున్నటువంటిది, స్థూలంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో మన ఎదురుగా ఉన్న ప్రపంచం, దాని వరకే మనం గమనిస్తూ దానికి అనుగుణంగా మన జీవితాన్ని గడుపుతూ వెళ్తున్నాం.
దానివల్ల ఏమైంది, సగం వరకే తెలిసినట్టుగా అయింది. అంటే ఇప్పుడు చందమామ, చంద్రుడు మనకి సగమే తెలిసేది. వీళ్ళు ఆ చంద్రమండలం మీదకి ఉపగ్రహాలతో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే అవతల భాగాన్ని చూడగలిగారు వాళ్ళు. ఈ భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరికైనా గాని చంద్రుడు సగమే కనిపిస్తున్నాడు. మిగతా సగం మనకి తెలియదు. అట్లాగైపోయింది మన స్థూల ప్రపంచాన్ని సగం మాత్రమే చూస్తూ మనం. మిగతా సగాన్ని మనం చూడలేకపోతున్నాం. అంటే ఎర్త్‌లీ బ్యూటీ. అంటే మనం చూసేదానికి ఇది దేని యొక్క వ్యక్త రూపము అన్న విషయం మన దగ్గర గమనికలోకి లేకపోవడం. ఆ ద్రవ రూపాన్ని ఏం చేస్తున్నాం? ఆ ద్రవ రూపమే టీ అన్నట్టుగా మనం తీసుకుంటూ ఉన్నాం. ద్రవ రూపము టీ యొక్క వ్యక్త రూపము ఈ ద్రవముగా ఉన్నది. మనం ఏదైతే తాగుతున్నామో అది దేని యొక్క వ్యక్త రూపము? టీ యొక్క వ్యక్త రూపము. ఇట్లా ఈ ప్రపంచమంతా ఈ స్థూల సృష్టి ఏదైతే మనకి తెలియబడే సమస్తం అది ఏదైనా కావచ్చు. మానసికంగా, బుద్ధిపరంగా అక్కడ దాకా మన ఆలోచనల్ని, మన ఊహలు ఎంతవరకు ఊహించగలమో అంతవరకు గూడా ఏమవుతుంది? ఒకదాని యొక్క వ్యక్త రూపాన్ని చూస్తాం మనం ఎక్కడికి వెళ్ళినా కానీ. ఎంత దూరం వెళ్ళినా సరే. మనం మన ఎదురుగా ఉన్న ఈ గ్రంథము గాని, మన చేతిలో మనం కూర్చున్న కుర్చీ గాని, టేబుల్ గాని, మనం వాడుతున్న ఫోను గాని, ఇవన్నీ ఎట్లాగైతే ఒకదాని యొక్క వ్యక్త రూపాలు. అట్లా మనం ఎక్కడికి మొత్తం 7 లోకాలు ఊహించుకుంటా ఇట్లా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. అంటే ఎవరో చెప్పిన దాన్ని బట్టి, గ్రంథాల్లో ఉన్న దాన్ని బట్టి మనకు ఒక ఊహించే శక్తి మనకుంది గాబట్టి, ఆ ఊహ ఆధారంగా ఆ 7 లోకాల్ని మనం దర్శిస్తున్నట్టుగా 7 లోకాలు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అనుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళినా గాని, అదంతా ఏంటి? వ్యక్త రూపము. ఒకదాని యొక్క వ్యక్త రూపము. ఆ దైవం దగ్గరికి వెళ్ళినా గాని, ఇప్పుడు దైవం ప్రత్యక్షమయ్యాడు. ఈయన తపస్సు చేసాడు ఒకాయన. దైవము ప్రత్యక్షమయ్యాడండి. ఆయన తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అంటే ఏంటి? ఆ పరబ్రహ్మం యొక్క వ్యక్త రూపమైన ప్రత్యక్షమైన ఆయన. నేరుగా ఆయనే దైవం కాదు. నేరుగా దైవము అంటే ప్రత్యక్షం అవ్వడానికి అవకాశం లేదు. ఎందుకంటే రెండోది ఉండటానికి అక్కడ వీల్లేదు. తనకు తను ఉన్నదంతా తనే. ఉన్నదంతా తనే అయినప్పుడు ఇంకొకళ్ళకి ప్రత్యక్షం అవ్వడం ఎలాగా జరుగుతుంది? ఇంకొకళ్ళకి ప్రత్యక్షం అవ్వడం అంటే వేరు వేరుగా భగవంతుడు వేరు, నేను వేరు అన్న భావనలో ఉన్నప్పుడు, ఆ భావనతోనే కదా ఆయన తపస్సు చేశాడు. దైవం కోసం నేను తపస్సు చేస్తున్నానండి అన్నాడు. అంటే దైవం వేరు, తను వేరు అన్నట్టుగా భావన ఉండబట్టి ఆ తపస్సు చేశాడు. ఆ తపస్సు చేయడం వల్ల ఏమైంది? ఆ తపో ఆ తపస్సు యొక్క వేడికి, ఆ తపోబలంతో, ఆ తపశ్శక్తికి ఆయన ఏదైతే దైవము, దైవము అని అనుకుంటూ ఉన్నాడో అది ఎదురుగా ప్రత్యక్షమైంది. తన యొక్క తపశ్శక్తే ఆ దైవ రూపంలో ఎదురుగా ప్రత్యక్షమైంది. వ్యక్త రూపం ఒకదాని యొక్క వ్యక్త రూపం. కుటుంబం బేసికల్‌గా ప్రాథమికంగా ఈ విభాగం మనకి తెలియకపోతే, ఈ విభాగం గనక మనకి తెలిస్తే, మనం జీవించే జీవితం పరిపూర్ణం అవ్వటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకు ఈ అధ్యయనము అత్యంత ఆవశ్యకం. తప్పనిసరి. మనం ఎట్లాగైతే మనం ఒక సబ్జెక్ట్‌ని తప్పనిసరి అంటారు. మనం విద్యాలయాల్లో చదివేటప్పుడు ఈ ఈ సబ్జెక్ట్ మాత్రం ఆప్షనల్ ఏం లేదండి. తప్పనిసరిగా చదవాల్సిందే అన్నట్టుగా ఒక సబ్జెక్ట్ ఏదో ఉంటుంది అలా. లేతే ఒక లాంగ్వేజో అలా ఏదో తప్పనిసరి ఒకటి ఉంటుంది. ఆప్షనల్ ఉండదిక.
నాకు ఇష్టమైతే తీసుకుంటానది, లేకపోతే నేను తీసుకోనండి అనటానికి లేదు ఇక్కడ. తప్పనిసరిగా ఒప్పుకుంటుంది. అట్లా మన జీవితంకి సంబంధించి మన జీవితం అనే పాఠశాలలో మనం నేర్చుకోవాల్సిన అత్యంత ఆవశ్యకమైనటువంటి పాఠము ఇప్పుడు మనం చెప్పుకుంటే ఎందుకు ఈ అధ్యయనము సాగుతుంది మనకి. మన ద్వారా ఇది ఈ విషయాలు చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడేమవుతుంది, మన జీవితము పరిపూర్ణమవుతుంది. అంటే ప్రతి క్షణం ఒక దాని యొక్క వ్యక్త రూపము, దేని యొక్క వ్యక్త రూపము మొత్తం సమస్తంగా ఉన్నటువంటి అంటే మనం వేరు భావంలో ఉన్నాం కాబట్టి. సృష్టి అంటేనే వేరు భావన. సృష్టికర్త రెండు ఉంటాయి కాబట్టి, ఆ రెండు ఉండాలనే ఆయన యొక్క సంకల్పం కాబట్టి రెండు తప్పనిసరిగా ఉంటాయి. ఆయన సంకల్పం అది. తాను పెక్కులు కావాలన్న దాంట్లోనే తాను తనుగా ఉండడం లేదు, పెక్కులుగా ఉండాలి అన్నాడు. అది తనుగా ఉండకుండా పెక్కులుగా కావాలి అన్నాడు. చాలా మందిగా అయిపోవాలన్నాడు. ఎవరయ్యారు? చాలా మందిగా ఎవరయ్యారు? తనే. ఇంకొకళ్ళు అవ్వటానికి ఏముంది? చిన్న పూచిక పుల్ల కూడా, చిన్న గడ్డి పొచ్చ కూడా ఎవరయ్యారు? తనుగా ఉన్నవాడు ఎవడున్నాడు? వాడే ఇక్కడ అయింది. అయితే లక్షణాలు మారిపోతుంటాయి స్థితి భేదం చేత, రకరకాలైన లక్షణాలతో. ఈ అన్ని లక్షణాలు కలుపుకొని ఆయన తనుగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ లక్షణం ఆయన దగ్గర లేదండి. ఇటువంటి పాపపు ఆలోచనలు, పాపపు పనులు ఇవన్నీ ఆయన దగ్గర లేవు. అంటే ఎలా కుదురుతుంది? వీటన్నిటి యొక్క ఈ సృష్టిలో జరుగుతున్నటువంటి సమస్తము యొక్క మొత్తానికి సంబంధించిన విషయం ఆయన దగ్గర ఉండడం వల్ల దాంట్లో నుంచి అలా వ్యక్తమవుతూ వస్తుంది. అందుకే దానికి ఉదాహరణగానే మరి ఆదామ్యుని సృష్టిస్తూ సాతాను కూడా సృష్టించాడు. ఆ పక్కనే సాతాను కూడా వచ్చింది. ఎందుకంటే సృష్టి అంటేనే విరుద్ధ శక్తుల సమ్మేళనం, రెండు విరుద్ధ శక్తుల యొక్క సమ్మేళనం. తనుగా ఉంటే విరుద్ధము అన్న దానికి అవకాశం లేదు. పెక్కులు చాలా మంది అనేటప్పుడు కల్లా విరుద్ధ శక్తులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇంజను బండి కదలాలి అని అంటే పొగ తప్పనిసరిగా వస్తుంది. ఎందుకంటే దహింపబడాలి. అది శక్తి రావాలి అంటే ఏదో దహింపబడాలి. ఆ దహింపబడిన పెట్రోల్ దహింపబడడం ద్వారా శక్తి విడుదలై ఆ శక్తితో అది ముందుకు నడుస్తుంటే ఆ దహింపబడినటువంటి భాగం ఏదైతే ఉందో అది పొగగా వెనక్కి వచ్చేస్తుంది. కాబట్టి పొగ తప్పనిసరి. దాన్నే మనం మాయ అంటే స్థితి భేదం చేత మనం అనేకత్వము, భిన్నత్వము ఓన్లీ సగం మాత్రమే చూసేటట్టుగా, సగం ఉన్న విషయానికి సంబంధించి సగం మాత్రమే మనకి చూసేటట్టుగా, మొత్తం చూస్తున్నప్పటికీ ఇప్పుడు ఒక దాని యొక్క వ్యక్త రూపం అన్నప్పుడు అది ఇది కలిసిపోయి ఉంటుంది. ఒకటి ఎక్కడో పైన ఎక్కడో ఉండి వ్యక్త రూపం ఇక్కడ కింద ఉన్నది అన్నట్టు కాదు. వ్యక్తంలోనే అవ్యక్తం కూడా ఉంటుంది ఒకదాని యొక్క వ్యక్త రూపం అన్నప్పుడు. టీ యొక్క వ్యక్త రూపము ద్రవ పదార్థము అనుకున్నాం. ఆ ద్రవ పదార్థంలోనే టీ కూడా కలిసిపోయి ఉంటుంది. అయితే ఆ టీ అన్న యొక్క వ్యక్త రూపం ఇది శాశ్వతమైన ఎటర్నల్ ట్రూత్ టీ. ఎర్త్లీ బ్యూటీ ఈ ద్రవ పదార్థము. ఇట్లా అంటే ఆ ఎటర్నల్ ట్రూతే ఎర్త్లీ బ్యూటీగా రూపాంతరం చెందింది. ఆ టీనే ద్రవ పదార్థంగా మన ఎదురుగా ఉంది. ఎందుకంటే టీ అనే పదం ఉంటే ఆ టీని ఆస్వాదించడానికి కుదరదు, త్రాగటానికి కుదరదు. అది
ఆ టీని వ్యక్త రూపంలో ఒక ద్రవ పదార్థంగా తెచ్చుకుంటేనే మనం దాన్ని తాగగలుగుతాం. అంతే కదా! అట్లాగే ఎటర్నల్ ట్రూత్ ఉంది. శాశ్వతము అయినది ఒకటి ఉన్నది, సత్యం, శాశ్వత సత్యం. మొత్తానికి సంబంధించి తను అని ఎవరైతే ఉన్నారో తనకి తను అంతే. ఇంకేముంది అక్కడ ఆస్వాదించడానికి ఏముంది? ఆస్వాదించాలి అంటే వేరుగా ఇంకొకటి రావాలి. అది వ్యక్త రూపంలోకి రావాలి. అది మేనిఫెస్ట్ అవ్వాలి. మేనిఫెస్ట్ అయ్యి దాన్ని మళ్ళీ స్వీకరించేవాడు ఇంకొకడు ఇక్కడ ఉండాలి. అప్పుడు కదా అది ఎటర్నల్ ట్రూత్ అని మనం చెప్పుకోవటానికి. ఇదేమో ఎర్త్‌లీ బ్యూటీ అని చెప్పుకోవటానికి. కాబట్టి ఇప్పుడు మనకి తెలిసిన సమస్తము రెండిటితో కలిసి ఉంది. ఒకటే రెండుగా మనం రెండుగా అని చెప్పుకోకపోతే మళ్ళీ మనకి ఇప్పటికే గందరగోళంలో ఉన్నాం మనం. ఏది కలిసిపోయి ఒకటిగా చేసేసుకున్న దాన్ని. మనకి ఏదైతే ఎదురుగా ఉన్నదో అదే ఒకటి అనుకుంటున్నాం. అంటే శాశ్వతమైంది ఈ రోజుండి రేపు కనుమరుగయ్యేది, మార్పులకు గురయ్యేది, మార్పులకు గురి కాకుండా ఉన్నది కలిసిపోయి ఉంది ఇక్కడ. ఇంట్లో ఏంటుంది? మార్పులకు గురి కాకుండా ఉన్నది, మార్పులకు గురవుతున్నట్టుగా మనకు కనిపిస్తోంది. ఇరుసు ఉంది, ఇరుసు తిరగకుండా చక్రాన్ని తిప్పుతోంది. ఇరుసు లేకపోతే చక్రం తిరగటం లేదు. కాబట్టి ఇక్కడ మనం అది గమనించుకుంటాం. అంటే ఇరుసు గురించి మనం ఆలోచించం. తిరగకుండా, కదలకుండా ఉన్నది ఒక భాగం ఉన్నది ఇక్కడ. దాని యొక్క వ్యక్త రూపము ఇదిగో తిరుగుతున్నది అన్నట్టుగా మనము ఎప్పటికప్పుడు ఆ భావనతో మనం ముందుకు కదులుతూ ఉంటే అప్పుడేమవుతుంది, ఈ వ్యక్త రూపాలకి సంబంధించినటువంటిది మొత్తం ఏకత్వంలోకి వచ్చేస్తుంది. ఒకదానికి సంబంధించింది అన్న విషయంలోకి వచ్చేస్తాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల సంఘర్షణలు, అనేక రకాలటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్లు, సంతోషాలు ఇవన్నీ వీటితో మనం ఎట్లాగా జీవించాలి? ఈ సన్నివేశాల్లో, ఈ సందర్భంలో మిగతా అందరితోనూ కలిసి మనం ఎలాగా జీవితం సాగించాలి అన్న విషయానికి స్పష్టమైన అవగాహనతో మనం ముందుకు కదలటానికి, మనం హాయిగా సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోషపెట్టడానికి ఎలా అనే దానికి ఈ అధ్యయనం మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అధ్యయనం మనకి అవసరమా లేదా, మనకి తెలియని విషయం గురించి చెప్పుకోవటం ఇది. ఇప్పుడు ఇక్కడ తమాషా ఏంటో చూడండి. ఇప్పుడు మనకేం తెలుస్తుంది? ఎర్త్‌లీ బ్యూటీ అంటే మన ఎదురుగా ఉన్నది ఆ వ్యక్త ప్రపంచమే మనకు తెలుస్తుంది. ఇంకేం కావాలి మనకి? ఒకటి తెలుస్తుంది కదా! ఆ తెలిసేదాంతో హాయిగా వెళ్ళిపోతాం. తెలిసేది మన ఎదురుగా ఉంటే దీన్ని వదిలిపెట్టి ఇంకోటేదో ఉందండి అది తెలుసుకోవాలండి, కూర్చోండి, వినండి, లేకపోతే ఇది చదవండి అని ఇదంతా ఎందుకు? మనకి తెలిసింది ఎదురుగా కనిపిస్తుంది. దాన్ని బట్టి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఇక ప్రత్యేకంగా మనకి ఆయాసం, ఈ మా మా దీని గురించి ఆలోచించడం, ఊహించడం అంతా ఎందుకు అని అనుకుంటున్నాం. కానీ మరి మనకి తెలిసేదంతా సమగ్రంగా ఉందా? మనకి పరిపూర్ణంగా ఇది ఒకదాని యొక్క వ్యక్త రూపము అని భావిస్తున్నామా? అట్లా భావిస్తే ఇంక ఇది అక్కర్లేదు, ఈ అధ్యయనం అక్కర్లేదు. ఈ సమస్తం నాకు తెలిసిన ప్రతిదీ ఒకదాని యొక్క వ్యక్త రూపము. మన కుటుంబ సభ్యుల్లో ఎదురుగా భార్య ఉంది. ఈమె ఇక్కడ నిలబడి ఉందంటే ఒకదాని యొక్క వ్యక్త రూపము. ఆ ఒకటి
తనకు తనుగా ఉన్నటువంటి సమస్తానికి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యక్త రూపం ఇస్తారు. భర్త ఒకదాని యొక్క వ్యక్త రూపము, పిల్లలు ఒకదాని యొక్క వ్యక్త రూపము. ఇట్లా ప్రతిదీ ఇతరులతో మనం వ్యవహరించడం, మన జీవితంలో సంఘటనలు, సన్నివేశాలు, మన బాధలు, కష్టాలు ఒకదాని యొక్క వ్యక్త రూపం. దీన్ని జత చేస్తున్నామా లేదా? చేస్తుంటే ఇంక ఈ అధ్యయనం మాత్రం అట్లా చేయటం లేదు కదా. మనకి దేనికి దానికి వేరుగా కనిపిస్తున్నాయి. భిన్నత్వము, అనేకత్వము, ఒకదానికొకటి సంబంధం లేకుండా. తద్వారా ఏమవుతుంది? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే అరిషడ్ వర్గాలని ఎవరైతే అనుకుంటారు, ప్యాషన్స్, డిజైర్స్, ఎమోషన్స్, వాటికి అనుగుణంగా మనకు ఆలోచనలు వస్తున్నాయి. ఆలోచనలను అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఆలోచనలని సరైన విధంగా, సరైన దిశలో వచ్చేటట్టుగా, అంటే ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమ నిబంధనలకు అనుగుణంగా మనకు వచ్చేటట్టుగా చేయాలి అంటే ఒక అవగాహన మాత్రమే. మన ఎదురుగా ఉన్నది ఏంటి? ఒకటే ప్రశ్న. మన ఎదురుగా ఉన్నది ఎర్త్లీ బ్యూటీ, సౌందర్యంతో నిండి ఉన్నది. ఇదంతా సౌందర్యముతో. సౌందర్యం అనగానే వ్యక్తము అయింది, స్థూలముగా ఉన్నది, మన పంచేంద్రియాలకు అందుతూ ఉన్నది, మనకి తెలుస్తూ ఉన్నది, మనకి తెలియబడుతూ ఉన్నది ఎర్త్లీ బ్యూటీ. అది మాత్రమే మనకి తెలుస్తుంది. మరి ఎటర్నల్ ట్రూత్ ఒకటి ఉంది. మరి ఇదంతా ఏమవుతుంది? ప్రతిదీ మారుతూ ఉంది, మార్పులకి గురవుతూ ఉంది. ఈ రోజు రేపు కనుమరుగైపోతూ ఉన్నాయి. ఏది శాశ్వతంగా ఉండడం లేదు. చివరికి సృష్టి కూడా ప్రళయంలోకి వెళ్ళిపోతుంది. బ్రహ్మ ఆయుర్దాయం 100 సంవత్సరాలు పూర్తవగానే మొత్తం ప్రళయంలోకి వెళ్ళిపోతున్నాను. అప్పుడే కాకుండా ఇక చిన్న చిన్న ప్రళయాలు కొంతకాలం జరగంగానే చిన్న చిన్న ప్రళయాలు వస్తున్నాయి. ఒక మహాయుగం 4, ఒక్కొక్క యుగానికి మళ్ళీ దానికి సంబంధించిన ప్రళయం ఉంటుంది. ఈ 4 యుగాలు కలిసి ఒక మహాయుగం అప్పుడు దానికి సంబంధించిన ప్రళయం ఉంటుంది. మళ్ళీ ఈ మహాయుగాలు 71 మహాయుగాలు కలిసి అది బ్రహ్మ యొక్క పగలుగా, బ్రహ్మ యొక్క రాత్రిగా అది ఉంటూ ఉంది. ఇట్లా మన చిన్న చిన్న ప్రళయాలు వస్తున్నాయి. మొత్తానికి సంబంధించిన మహాప్రళయం ఒకటి వస్తుంది. ఇట్లా మార్పులకి గురవుతుంది. ఈ మార్పులకి గురయ్యే దాంట్లో గురి కాకుండా ఉన్నది ఏది ఉందో అది ఎటర్నల్ ట్రూత్. ఇప్పుడు మనకేమో ఎర్త్లీ బ్యూటీ ఒక్కటే తెలుస్తుంది. దీనికి ఆధారంగా ఉన్నటువంటిది ఇది ఏది రూపాంతరం చెందితే ఇది వచ్చిందో దాన్ని మాత్రం మనం గమనికలోకి తీసుకోవటం లేదు. ఎటర్నల్ ట్రూత్ యొక్క శాశ్వత సత్యము ఏదైతే ఉందో దాని యొక్క వ్యక్త రూపము ఈ ఎర్త్లీ బ్యూటీ. సృష్టి యొక్క ప్రళయ స్థితి యొక్క వ్యక్త రూపము సృష్టి స్థితి. మళ్ళీ సృష్టి స్థితి యొక్క వ్యక్త రూపము ప్రళయం. ఒకదానికొకటి. ప్రళయము కనపడకపోవచ్చు, కానీ ప్రళయం ఉంది అని అంటున్నాం కాబట్టి అది వ్యక్తమైంది. ప్రళయంగా వ్యక్తమైంది అంటే అది దేని యొక్క వ్యక్త రూపము? సృష్టి యొక్క వ్యక్త రూపం. అంతకుముందు ఉన్న సృష్టి స్థితికి సంబంధించిన వ్యక్త రూపము ప్రళయంగా, ఈ ప్రళయం యొక్క వ్యక్త రూపము సృష్టి స్థితిగా మారింది. ఇట్లా మార్పులకి గురవుతూ వస్తుంది. ఇట్లా దీనికి సంబంధించిన ఒక స్పష్టమైన అవగాహన మనకి రావడానికి ఈ అధ్యయనం మనకి చాలా అవసరం. ఈ అధ్యయనం ద్వారా ఏం జరుగుతుంది? మనకి ఈ మొత్తంలో ఉన్నటువంటి ఒకదాని యొక్క వ్యక్త రూపము అన్న దాంట్లోకి వస్తాం.
అన్నీ భిన్నత్వానికి సంబంధించిందే, అనేకత్వానికి సంబంధించిందే. ఏది కూడా ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నది లేదు అన్నట్టుగా మనకు ఉంది. ఇవన్నీ దేనికి దానికి విడివిడిగా ఈ ప్రశ్న వేసుకుంటే ఇది దేని యొక్క వ్యక్త రూపము? ఇది మనకి వ్యక్తమై మనకి తెలుస్తుంది అంటే ఇది ఒకదాని యొక్క వ్యక్త రూపం. అట్లన్నీ ఒకదాని యొక్క వ్యక్త రూపం, ఒకదాని యొక్క వ్యక్త రూపం. ఆ ఒకటి ఏంటి? ఎటర్నల్ ట్రూత్. మొత్తానికి సంబంధించి ఉన్నది ఒకటే. అదే ఇన్ని రకాలుగా మార్పులు రూపాంతరం చెందుతుంది. ఇది మనలో స్థిరపడటం కోసం ఈ అధ్యయనం. అంటే ఇది లేనిది మనం ఊహించుకుంటా ఇంకా అదే నమ్ముతూ ఆ మూఢ విశ్వాసంగా అన్నట్టుగా కాదు. ఏదో దీంట్లో రాయబడి ఉంది గ్రంథంలో, లేకపోతే వాళ్ళు ఎవరో చెప్పారు, వీళ్ళెవరో చెప్పారు. కాబట్టి ఇదంతా ఒకటికి సంబంధించిందండి. సరే అని కూర్చోవటం కాదు. మనకు మనం అనుభూతి చెందటం. అవునా కాదా? కొంచెం ఆలోచించటం కొద్దిగా. మనకు చిన్న చిన్న ఉదాహరణ మన ఎదురుగా ఉన్నవి. టీ దగ్గరే మొదలు పెట్టండి మీరు. టీ అన్న పదము దేన్ని అంటున్నాం? టీ అని దేన్ని అంటున్నాము? ద్రవ పదార్థాన్నే కదా మనం అనేది. తాగేసాము దాన్ని. అయిపోయింది. అక్కడ లేదుగా. ద్రవ పదార్థం లేదు. అంటే టీ లేదుగా అక్కడ. మరి మళ్ళీ టీ అంటున్నాం. ఉదయం తాగాం. మళ్ళీ సాయంత్రం ఆ టీ అయిందా 4కి ఎదురు చూస్తున్నాం. టీ అని. ఒకవేళ ఇంటి దగ్గర కుదరకపోతే హోటల్‌కైనా ఎళ్లి తాగేస్తున్నాం. టీ ఇవ్వండి అంటున్నాం హోటల్‌కెళ్ళి. ఆయన టీ ఇస్తున్నాడు. టీ తాగాం. ఆ టీ అలాగే ఉండిపోయింది. ఆ పదం, ఆ అక్షరం. ఇది ఆలోచించండి కొంచెం. అంతే. ఈ టీ ద్రవ పదార్థం. ఎటర్నల్ ట్రూత్, ఎర్త్‌లీ బ్యూటీ. మనం ఆస్వాదిస్తున్నదంతా ఎర్త్‌లీ బ్యూటీ. అది దేని యొక్క వ్యక్త రూపము? ఎటర్నల్ ట్రూత్ యొక్క వ్యక్త రూపం. మనం గూడా మనం ఎవరమే? మనం ఒకదాని యొక్క వ్యక్త రూపం. ఇట్లాగా మనం ఆలోచన సాగుతూ ఉండాలి. But while the Greek philosopher adored form and the Hindu sages alone, రూప జగత్తుకి సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళు గ్రీకు తత్వవేత్తలు వాళ్ళ యొక్క సిద్ధాంతాలని ప్రతిపాదించడం గాని అవన్నీ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఇది ఫామ్ సైడ్, అడోర్డ్ ఫామ్. రూప జగత్తుని ఆరాధిస్తూ, రూప జగత్తుకి ప్రాముఖ్యత ఇస్తూ. అయితే హిందూ సేజ్ అలోన్ మన సనాతన ధర్మానికి వచ్చేటప్పుడు కల్లా perceived the true relation of earthly beauty and eternal truth. సనాతన ధర్మంలో అంటే వేద ధర్మంలో వేదము మనకి ప్రతిపాదిస్తున్నదేంటి? perceived the true relation of earthly beauty and eternal truth. ఈ రెండిటి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని చక్కగా దర్శించారు, గ్రహించారు. వేదానికి సంబంధించినటువంటి మహర్షులు, మహాత్ములు వాళ్ళు ఈ రెండిటికి మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. The uneducated of every nation understood neither at any time. అందుకు మనకి ఈ అధ్యయనము అవసరమవుతుంది. అన్ఎడ్యుకేటెడ్ ప్రపంచమంతా దేంతో నిండి ఉన్నది? అన్ఎడ్యుకేటెడ్.
నిరక్షరాస్యులుగానే ఉన్నాం మనం. అక్షరాస్యులుగా లేం. ఎడ్యుకేటెడ్ అంటే అక్షరాస్యులు, అన్ఎడ్యుకేటెడ్ అంటే నిరక్షరాస్యులు అని మనం చెప్పుకుంటాం కదా. అక్షరాస్యులు, నిరక్షరాస్యులు. అక్షర అంటే శాశ్వతమైనది, క్షరము కానిది, క్షరము కానిది. అక్షరము, 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 క్షరము కానిది అంటే నశింపు లేనిది, శాశ్వతంగా ఉండేది. అక్షరాలు, ఈ ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ కానీ గ్రీక్ కానీ ప్రతి భాషకి సంబంధించిన అక్షరమాల ఉన్నది, ఆల్ఫాబెట్. అవి నాశనమైనవి. ఆ అక్షరాలనే మరలా 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 వాడుతూనే ఉన్నాం. ఇట్టి అనే పదాన్ని ఎట్లాగైతే మనం వాడుతున్నాము, అట్లా అవి దేన్ని తెలియజేస్తుంది? ఎటర్నల్ ట్రూత్ ఏదైతే ఉందో, శాశ్వత సత్యముగా. ఈ సమస్తము క్రమక్రమంగా కిందకి దిగుతూ ఎవరైతే తను పెక్కులు కావాలి అన్న విషయానికి సంబంధించి క్రమక్రమంగా తాను పెక్కులు అవ్వడము అనే క్రమంలో తానే క్రమక్రమంగా అనేక రకాలుగా రూపాంతరం చెందుతూ చిట్ట చివరికి ఈ స్థూలానికి రావటం జరిగింది. స్థూలంలో ఉన్నదంతా తన యొక్క రూపాంతర స్థితి, ఎర్త్లీ బ్యూటీ. బట్ ఈ విషయాన్ని ఇట్లాగా ఒకదాని యొక్క వ్యక్త రూపము అన్న విషయం సనాతన ధర్మం ప్రతిపాదించింది. మిగతా అంటే ఫామ్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా, అట్లాగనే ఫామ్ అక్కర్లేదని అంటానికి ఎలా కుదురుతుంది? ఫామ్ ఎవరు? కాబట్టి రెండిటికి ప్రాధాన్యత ఇస్తూ, అంటే ఫామ్ వరకే ఆగిపోకుండా, రూపం వరకే ఆగిపోకుండా, ఈ రూపానికి మరింత గౌరవాన్ని ఆపాదిస్తూ, ఈ రూపం వరకే మనం ఆలోచించామనుకోండి, కాసేపు దాని పట్ల గౌరవం ఉంటుంది, గొప్పతనం ఉంటుంది, కాసేపు మళ్ళీ దాని పట్ల నిరాదరణ ఉంటుంది, దాన్ని తోసివేయటం ఉంటుంది. రూపాన్ని మనం రకరకాలుగా భావిస్తూ ఉంటాం, రకరకాలుగా మనం దాని పట్ల స్పందించటము, దాన్ని బేరీజు వేసుకోవటం ఇలాగా చేస్తుంటాం. కానీ ఎప్పుడైతే ఇది ఒకదాని యొక్క వ్యక్త రూపము అనేటప్పుడు కల్లా, ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటి రూపము ఏందైనా కానీ అది రూపంగా తెలుస్తుంది మనకి. ఈ రూపం ఎక్కడది? ఎటర్నల్ ట్రూత్. ఆ దైవమే, ఆ శాశ్వత సత్యమే ఈ విధంగా వ్యక్త రూపంగా మారింది, రూపాంతరం చెందింది. అప్పుడు రూపము ఎంత ఆదరణకు గురవుతుందో చూడండి. ఎంత ఆదరిస్తాం మనం. గడ్డి పోచను కూడా అలా భక్తి భావంతో స్పృశించి దాన్ని ఎంతో అనుభూతి చెందుతాం. ఇది దైవం యొక్క ప్రతిరూపము, దీని నిండా దైవము నిండి ఉన్నాడు, దీని అంతా దైవము నిండి ఉన్నాడు. అట్లా ఏది చూసినా కానీ అది వేదము ప్రతిపాదించింది. వేదము ఈ మిథ్య, ఇదంతా మనకి కనపడేదంతా మిథ్య, అసలైంది వేరే ఉంది, దీన్నంతా తీసేయండి అని అంటే రకరకాలైన విషయాలుగా వచ్చినాయి తర్వాత ప్రతిపాదించిన విషయం ఎప్పుడు కూడా మళ్ళీ ఈ పరిణామము అనే విషయం ఉంది కదా. ఈ పరిణామము రెండు రకాలుగా జరుగుతుంటుంది. ఒకటి డిసెండింగ్ ఆర్క్, ఒకటి అసెండింగ్ ఆర్క్. ఒకటేమో అనేకత్వానికి భిన్నత్వానికి వేసి వెళుతూ ఉంటుంది, ఒకటేమో ఏకత్వానికి వేసి వెళుతూ ఉంటుంది. కాబట్టి రెండు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి, విరుద్ధ భావాలుగా కనిపిస్తూ ఉంటాయి.
But the uneducated of every nation understood neither at any time. ఈ భావాన్ని ఒకదాని యొక్క వ్యక్త రూపము అంతా. ఎందుకు ఇప్పుడు మనకి ప్రళయ స్థితి గురించి ఇప్పటి వరకు చెప్పుకున్నాం. ప్రళయంలో సమస్తం కలిసిపోయింది. అక్కడిక వేరు భావనకు అవకాశం లేకుండా ఉండిపోయింది. కాబట్టి ఎవరు లేరు అక్కడ మనం కోపపడడానికి కానీ మనం కోపతాపాదులు మనం చూపించుకోవడానికి, ఒకళ్ళ వల్ల మనం భయపడడానికి, ఇట్లా రకరకాలైన విషయాలకి ఏమీ అక్కడ అవకాశం లేదు. ఎవరు లేరు కదా, మొత్తం కలిసిపోయి ఒకటిగా ఉంది. కాబట్టి ప్రశాంత స్థితిలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతున్నాం. అంటే తాను పెప్పులుగా మారుతున్నాడు. ఇప్పుడు తాను తనకు తానుగా ఉన్నాడు. ఇక్కడ ప్రళయ స్థితిలో తనకు తానుగా ఉన్నాడు. ఇక్కడ పర్సూ చేయటానికి, గ్రహించడానికి ఇంకొకరు లేడు అన్నట్టుగా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రశాంతమైన స్థితిలో ఉన్నాం. ఇక ఇక్కడి నుంచి సృష్టి స్థితిలోకి రాబోతున్నాం. అనేకత్వంలోకి రాబోతున్నాం. అంటే డిసెండింగ్ ఆర్ట్, ఆ పై నుంచి కిందకి దిగటం ప్రారంభించాం. అంటే స్థూలంకేసి రావడం, సూక్ష్మం నుండి స్థూలానికేసి వచ్చే క్రమంలో ఆ ప్రయాణం మొదలైంది. మొదలు కాబోతుంది. మనం రెండో స్టాండ్ చేస్తాం. ఈ సమయంలో మనం ఈ అనేకత్వం ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఇప్పుడు ఎక్కడున్నామో ఇక్కడి నుంచి బయలుదేరాం కదా. మనం సూక్ష్మ స్థితి ఎలాగుంది, ఏకత్వ స్థితిగా ఉంది కదా, తనకు తానుగా ఉన్నది. ఈ స్థితి నుంచి అనేకత్వముకి బయలుదేరాం, మనం ప్రయాణం చేస్తున్నాం. అంటే ఈ తనకు తనుగా ఉన్నవాడే నెమ్మదిగా 1, 2, 2, 4, 4, 8, 8, 16 అన్నట్టుగా బాగా పెరిగిపోతూ అనేక రూపాలుగా రూపాంతరం చెందుతూ వస్తూ ఉన్నది. స్థూలానికి వస్తాం. ఇప్పుడు స్థూలానికి వచ్చిందేంటి, ఆ ఒకటే ఇన్నిగా మారింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఇక్కడ ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్. కాబట్టి మనందరం అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నాం కాబట్టి, నిరక్షరాస్యులుగా ఉన్నాం కాబట్టి అక్షరాస్యులతలోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ అధ్యయనం తప్పనిసరి. ఇదే ఊరికే మాకు ఇష్టమైతే సరే, లేకపోతే అక్కర్లేదు. ఇది తప్పనిసరి సబ్జెక్ట్. ఇది తప్పనిసరి. మనం దేంట్లో భాగంగా ఉన్నాము, దాన్ని మనం సగమే చూస్తున్నాం కాబట్టి మనం పూర్తిగా చూడాలని అనుకుంటాం కదా. దేన్నైనా కానీ ఏదో కొద్దిగా చూసి చాలే అని వదిలేస్తాము. లేదు, మొత్తం చూడాలని. సినిమాకి వెళ్తాం, మొత్తం సినిమా చూస్తామా, మొదటి ఒక 10 నిమిషాలు, పావు గంట చూసి అది చాలే పదండి ఇంటికి అని ఇంటికి వెళ్ళిపోతాము. చివరి దాకా చూస్తాం సినిమా, శుభం అని వేసేదాకా. మొత్తం చూస్తేనే అమ్మయ్య. అట్లాగా మరి మొత్తం ఈ జీవితాన్ని చూడటం లేదు. మన ఎదురుగా ఉన్నది జీవితాన్ని, ఎదురుగా ఉన్నాయి మన కుటుంబం మొదలుకొని, మన ఇల్లు మొదలుకొని, మన ఇంట్లో కుటుంబ సభ్యులు మొదలుకొని, మన ఇల్లు మొదలుకొని చుట్టూ ఉన్నది, మన చుట్టూ ఈ ప్రపంచం, ఈ అంతరిక్షం, సమస్తము మనకి ఎంతవరకు ఊహకి అందుతూ ఉందో, మనకి ఎంతవరకు తెలుస్తూ ఉందో, అంతా దీని గురించిన పరిపూర్ణ అవగాహన, సంపూర్ణంగా గ్రహిస్తున్నామా లేదా? సంపూర్ణంగా అన్ని మనం తెలుసుకుంటున్నాం. తెలుసుకోకుండా దేన్ని వదిలిపెట్టట్లేదు మనం.
సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం తెలుసుకోవడానికి. అయితే దేన్ని తెలుసుకుంటున్నాం? రూప జగత్తుకు మాత్రమే. రూప జగత్తును మాత్రమే. అంటే వ్యక్తం అయింది మాత్రమే, మేనిఫెస్ట్ అయింది మాత్రమే తెలుసుకుంటున్నాం. ఒక ఎఫెక్ట్‌ని మాత్రమే తెలుసుకుంటున్నాం. దాంట్లో మిగతా సగభాగమైనటువంటి కాజ్ కారణం ఎటర్నల్ ట్రూత్. మార్పులకు గురి కానిది ఉంది దీంట్లో. మార్పుకి గురైన ప్రతి చోట, మార్పుకి గురి అవుతున్నటువంటిది ఏదైనా కానీ, దానికి ఆధారం ఏంటి? మార్పుకి గురి కానిది ఉంది. మార్పుకి గురి కానిది అక్కడ లేకపోతే, మార్పుకి గురి అయ్యేది ఉండడానికి అవకాశం లేదు. ఇట్లా ఈ విధంగా మనము పరిశీలిస్తూ వెళ్తాం. ఇది ఎడ్యుకేషన్, ఇది విద్య. మామూలు ఇది కూడా మనకి ఎడ్యుకేషన్ అని నేర్చుకుంటున్నాం. ఇది కూడా అవసరమే. ఇది మన నిత్య జీవితంలో మన వ్యవహారాలకి, మన ఇతరులతో మనం వ్యవహరించడానికి, మనం ఉద్యోగ, వృత్తి, వ్యాపారాలకి సంబంధించి వాటికి అది ఉపయోగపడుతుంది. ఇది అవసరమే. దాంతో పాటు ఇది కూడా మనకు అవసరమే. దాంతో ఏమవుతుంది? జీవితము పరిపూర్ణమైపోతుంది. పూర్తిగా దర్శించిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు సగం సగమే. మనం ఎంత ఉన్నాయండి. ఇంకే ప్రపంచ కుబేరులైనా కానీ సగం సగం వరకే. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు బిల్ గేట్స్ ఉన్నాడు. తన యొక్క జీవిత చరిత్ర అని మొదలు పెట్టాడు. మొదటి భాగం. ఇప్పుడు 3 భాగాలుగా రావచ్చు అంటున్నాడు. మొదటి భాగాన్ని ఈ మధ్యనే 4వ తారీఖు ఈ నెల 4వ తారీఖు ఎప్పుడో దాన్ని ఆవిష్కరించారు. మొదటి భాగంగా. సోర్స్ కోడ్ అనే పేరుతో. ఆలోచన బయలుదేరింది అతనికి. అంటే రెండో పార్శ్వాన్ని స్పృశించడం మొదలు పెట్టాడు ఇక. 70 సంవత్సరాల వయసు ఇప్పుడు అతనికి. ఇప్పుడు అతనికి జీవిత చరిత్ర రాయాలనిపించింది. అంటే ఒక్కసారి తన ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న దాని గురించి ఏమేంటి జరిగింది, తను ఎలా ఊహించాడు, ఎలాగా భావించాడు, ఈ విషయాలన్నిటినీ ఆత్మకథ అంటే అంతే కదా ఇక. తను వేరే వేరే ఒక నవల రాయటం కాదు, తన ఆత్మకథని, బయోగ్రఫీని, జీవిత చరిత్రని రాస్తూ ఉన్నాడు. ఒక భాగం, మొదటి భాగాన్ని ఆవిష్కరించారు. మొదటి భాగం వచ్చింది సోర్స్ కోడ్ పేరు. సోర్స్ మూలంకి వెళ్ళటానికి ప్రయత్నం మొదలైంది. ఇప్పుడు 70 సంవత్సరాల వయసులో ఇప్పుడు. అదే మనకి మొదటి నుంచి, చిన్నతనం నుంచి కాకపోయినా కనీసం మనం పెద్దవాళ్ళం అయిన యుక్త వయసు వచ్చిన తర్వాత అప్పటి నుంచి అయినా దీనికి సంబంధించిన విషయం మనకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు జీవితం పరిపూర్ణంగా మనం ఆనందించడానికి వీలవుతుంది. ఈ అధ్యయనం మనకి అవసరం. ఇది మనకి ఒక మంత్రం లాంటిది. పర్సీవ్డ్ ద ట్రూ రిలేషన్ ఆఫ్ ఎర్త్లీ బ్యూటీ అండ్ ఎటర్నల్ ట్రూత్. ఆ భారతీయ ధర్మం, అది భారతీయ ధర్మానికి సంబంధించి ప్రతిపాదించిన విషయం. దానికి వారసులుగా ఉన్న మనం ఈ మాదిరిగా మనం ఆలోచిస్తూ ఆ ఎటర్నల్ ట్రూత్ అనుభూతిని తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దాని పట్ల మనం అక్షరాస్యులం కావాలి. దాని పట్ల ప్రస్తుతం మనం అందరము నిరక్షరాస్యులుగా ఉన్నాం. ఈ నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యతలోకి మనం ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఆలు దిద్దాలి మనం. ఆలు దిద్దే కార్యక్రమంలోనే అలా
అసలైన విద్య ఏదైతే ఉందో మొత్తానికి సంబంధించిన విషయానికి సంబంధించి శాశ్వతమైనటువంటి విషయం అది నేర్చుకోవడానికి మనం మళ్ళీ ఆహారం మొదలు పెట్టాం. ఆహాలు దిద్దటం ఇంకా మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.